సార్ మొట్టమొదలు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున యోయో ఛానల్ రవి గారికి, అదేవిధంగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి మున్నూరు రవి గారికి, సుమిత్ర ఆనంద్ గారికి, అదేవిధంగా రామ్ గోపాల్ అన్న ఆ రోజు మనం డిబేట్ కూడా కలిసినాం. అందరికీ పేరు పేరున సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు కోహెడ చంద్రమౌళి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ను. మరి వాస్తవానికి ఈ డిబేటు అన్నగారు పెట్టిన డిబేట్లోకి ఇది 4వసారి. చాలా సార్లు మేము మా రిటైర్మెంట్ అయిన అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరి సమస్యలు ఏకమొత్తంగా రావాలని చెప్పి మేము చాలా సమయాల్లో మేము మాట్లాడడం జరిగింది. అయితే వాస్తవానికి గత ప్రభుత్వం 2024 మార్చి నుంచి మేము రిటైర్మెంట్ అయినా, అంతకంటే ముందు మా యొక్క వయో పరిమితిని 58 నుంచి 3 సంవత్సరాలు ఆ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టుకున్న తరుణంలో మరి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఏదైనా ఒక 3 సంవత్సరాలు మా వయో పరిమితిని పెంచితే మేము 58 నుంచి 61 నుండి మేము రిటైర్మెంట్ కావడం జరిగింది. 61 అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ కావడం జరిగింది. ఇట్లా ప్రతి నెల దాదాపు ఒక 900 నుంచి సంవత్సరం మొత్తం మీద ఒక 9,000 వరకు 10,000 వరకు మేము రిటైర్మెంట్ అవుతా ఉన్నాం. మరి మేము చాలా సమయం వేచి చూసినాం. ఎట్లా వేచి చూసినాం అంటే, గత ప్రభుత్వాలు ఎప్పుడు కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే ఒక నెల లోపల వాళ్ళకు రావాల్సినటువంటి GPF, GAS, తర్వాత TGLI, కమిటేషను, లీవ్ ఎన్కాష్మెంట్, తర్వాత గ్రాట్యుటీ, ఇవి 6 పద్దులు అనేది చెక్కు రూపేణా ఇచ్చేసి మరి ప్రభుత్వాలు ఆ రిటైర్మెంట్ అయిన ఉద్యోగిని సన్మానం చేసి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమన్నటువంటి ప్రభుత్వాలు మేము చాలా చూసినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు ఒక పెన్షన్ తప్ప ఒక పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. దీని మీద మేము 18 నెలలుగా ఒక సంవత్సరన్నర కాలం వెయిట్ చేసినాం. ఎట్లా వెయిట్ చేసినాం అంటే, ప్రభుత్వం ఇవాళ ఇస్తే కావచ్చు, రేపు ఇస్తే కావచ్చు డబ్బులు, మన డబ్బులు మనయే కదా, మేము దాచుకున్న డబ్బులే కదా, మాకు వస్తాయనే ఉద్దేశం కొద్దీ మేము ఒక సంవత్సరన్నర కాలం దాకా వెయిట్ చేసి మరి మా సమస్యను ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షన్ సంఘాలు ఏవి కూడా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకపోవడం వల్ల నేను ఒక కొత్తగా సంఘాన్ని ఏర్పడేస్తున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ అని ఏర్పాటు చేసి అది 33 జిల్లాలో కూడా విస్తరింపజేసి మేము మొట్టమొదటిగా ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో మేము వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం, ప్రభుత్వానికి కూడా మేము తెలియపరిచేపటికి రాకపోవడంతో మేము నిరసన కార్యక్రమం, కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం, తర్వాత ధర్నా కార్యక్రమం, నిరాహార దీక్ష కార్యక్రమం, నవంబర్ 17 రోజు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ తర్వాత కూడా మాకు సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల జనవరి 5 నాడు మేము చెలో అసెంబ్లీ పిలిపిస్తే మమ్మల్ని ఎక్కడ వాళ్ళు అక్కడ దాదాపు మేము 6,000 మంది మేము చెలో అసెంబ్లీ పిలిపిస్తే అందరూ వస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని స్టేషన్లలో బంధించడం జరిగింది. అదే రోజు గౌరవనీయులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించి మరి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు, తర్వాత ఈ వర్కింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ పెండింగ్ బిల్స్ ను మీరు మార్చి 1 వరకు వాళ్ళకు పెండింగ్లన్నీ క్లియర్ చేయకపోతే నేను మార్చి 2 నుంచి నేను నిరాహార దీక్ష చేపడతానని చెప్పి వారు అసెంబ్లీలో ప్రకటించడం కొంచెం ఆనందం కలిగించి మేము కామారెడ్డి పోయి వారికి కృతజ్ఞతలు కూడా మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత జనవరి 27 నాడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు కూడా వీళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు వీళ్ళు దాచుకున్న డబ్బులే కదా, మరి ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుంది, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ లో ధర్నా పెడితే దాంట్లో కూడా దాదాపు ఒక 10,000 మంది మేము రిటైర్డ్ ఉద్యోగులు మేము పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం లోపల చలనం లేకపోవడం, మరి మా దగ్గర రిటైర్మెంట్ డబ్బులు రాక దాదాపు 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళు బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులతోటి ఇప్పటి వరకు ఒక 250-300 మంది చనిపోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే, ఇల్లు కట్టుకోను, బిడ్డ పెళ్లి చేసుకోను, వాళ్ళ అప్పులు తీర్చలేక ఆ అవమానాన్ని భరించలేక కొంతమంది ఇంటి నుంచి పారిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మేము ఎప్పుడైతే సంఘాన్ని స్థాపించినో అప్పటి నుంచి ఇప్పటి వరకు 92 మంది మా మిత్రులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాకు ఈ డబ్బులు వస్తేనే నేను బ్రతుకుతా, లేకపోతే హాస్పిటల్లో ICUలో ఉన్నా మరి నాకు డబ్బులు పంపించాలే, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వేడుకున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక పైసా కూడా ఇవ్వలేదు. అట్లా మేము లెక్క పెట్టి అయితే 92 మంది, అంటే మా సంఘాన్ని స్థాపించినప్పటి నుంచి 92 మంది చనిపోయారు. అంతమంది కూడా చాలా మంది చనిపోవడం జరిగింది, ఇంటి నుంచి పారిపోవడం జరిగింది.
ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మేము మంత్రులు కూడా ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారు కూడా తెలియపరిచినాం, అయ్యా మరి మా డబ్బులే కదా, జీపీఎఫ్ అంటే మేము దాచుకున్న డబ్బులే, టీజీఎల్ఐ మేము దాచుకున్న డబ్బులే, గ్రూప్ ఇన్సూరెన్స్ మా డబ్బులే, కమిటేషన్ మీరు ఇచ్చేటువంటి 40% మాకు అప్పుగా ఇస్తారు, దాని తర్వాత 180 నెలలు మా దగ్గర మళ్ళీ రికవర్ తీసుకుంటారు, అవి కూడా మా డబ్బులే. మీరు ఇచ్చేది ఏంటంటే మేము 35-40 సంవత్సరాలు మేము ఉద్యోగం చేసినందుకు మాకు న్యాయపరంగా చట్టపరంగా ప్రభుత్వం నుంచి ఒక 16 లక్షలు మాత్రమే మీరు ఇస్తున్నటువంటి సందర్భం. మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఎన్నో ఆశలు ఉంటాయి, బిడ్డ పెళ్లి చేయాలని, లేకపోతే ఉద్యోగం, లేకపోతే కొడుకు సెటిల్మెంట్ చేయాలని, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే కట్టుకున్న ఇల్లుకు అప్పు తీర్చాలని ఒక ఆశలతో ఉండి మా డబ్బులు వస్తే మేము ఇంటి దగ్గర మా మనవాళ్ళతో మేము హాయిగా ఉండేటువంటి పరిస్థితి పోయి ఇవాళ 62 సంవత్సరాల లోపల మేము రోడ్ల పాలవుకుంటూ నిరాహార దీక్షలు, ధర్నాలు, చెలో అసెంబ్లీ కార్యక్రమాలు చేస్తున్న క్రమం ఇది జరుగుతూ ఉన్నది. సరైనది కాదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా తెలియపరిచినాం. అయినప్పటికీ మొన్న ఏప్రిల్ 7 నాడు రాష్ట్ర జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం పెడితే వారికి పర్మిషన్ తీసుకున్నాం. ఆ జేఏసీ లోపల 206 సంఘాలు ఉంటాయి. ఆ 206 సంఘాలకు మేము వినతి పత్రం ఇచ్చినాం, అయ్యా మరి మేము 25,000 మంది మేము రిటైర్మెంట్ అయినాం, మాకైతే ఇంతవరకు పెన్షన్ తప్ప డబ్బులు రావడం లేదు. మరి కొంతమంది అయితే కోర్టు ద్వారా తెచ్చుకుంటారు, కొంతమంది ఏదో ఇతరత్ర పలుకుబడి ద్వారా తెచ్చుకుంటారు. మరి మీరైనా మాకు మా సమస్యలు మీరు సేకరించాలని చెప్పి, ఎందుకంటే మేము కూడా ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు, ఉద్యోగులు ఉన్నప్పుడు మేము కూడా సంఘాలలో పనిచేసినాం. ఇవాళ మేము ఆ సీట్ల నుంచి మేము ఈ సీట్లకు వచ్చినాం కాబట్టి మరి మా సమస్యను మీరు పరిష్కరించాలని చెప్పి అంటే జేఏసీ వాళ్ళు మా సమస్యను తీసుకొని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి సమస్యలన్నిటి మీద, ఎందుకంటే ప్రభుత్వం వస్తూ ఏం చెప్పింది, నేను అధికారంలోకి రాగానే అప్పుడున్నటువంటి 3 డిఎల్ పెండింగ్ లో ఉన్న డిఎల్ని క్లియర్ చేస్తాను, 6 నెలల లోపల పిఆర్సీని అమలు చేస్తాను, సిపిఎస్ ను రద్దు చేస్తాను అని చెప్పి మరి మాకు లేనిపోని ఆశలన్నీ కల్పిస్తే ఇలా మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కూడా మా వంతు సహకారం చేసి ఇలా మేము ప్రభుత్వం తీసుకొచ్చుకున్నాము. అయినా మేము తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరించకపోవడం మాకు చాలా బాధగా ఉందని చెప్పి అంటే, ఆగస్టు 2025 నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల ఉద్యోగుల పెండింగ్ సంబంధించి 700 కోట్లను రిలీజ్ చేస్తా ఉన్నారు. 700 కోట్లు అంటే దాదాపు రిటైర్మెంట్ అయినటువంటి ప్రతి ఉద్యోగికి 50 నుంచి 60 లక్షల రూపాయలు రావాల్సినటువంటి పరిస్థితి. మరి 700 కోట్లతోటి మనం ఇచ్చేస్తుంటే ఇంకొక 2 సంవత్సరాలైనా తేరై అని చెప్పి అన్న తర్వాత చివరిగా మన జనవరిలో మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీలో మరి వాయిదా తీర్మానం పెట్టారు. హరీష్ రావు గారు వాయిదా తీర్మానం పెట్టి మా సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తే మరి అప్పుడు మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చే ఫైనాన్స్ అంటే ఏప్రిల్ నుంచి 700 కోట్లను 1000 కోట్లు ఇస్తాను అని ప్రకటించడం జరిగింది. ఈ 1000 కోట్లని ఏం జరుగుతుందంటే ప్రజల లోపల ఉద్యోగుల ఒక భారం, ఉద్యోగులకు మేము బదనమవుతాను అంటే ప్రభుత్వం ఈ ఉద్యోగులకు కేవలం 1000 కోట్లు ఇస్తుందా అనేటువంటి ఆలోచనను ఇలా ప్రజలకు కల్పిస్తున్నటువంటిది ప్రభుత్వం. మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ప్రతి సంవత్సరం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేము పెట్టుకున్న బిల్స్ వెంటనే ఇచ్చేసాయి. మేము సరెండర్లు పెట్టుకున్నా, జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నా, పార్ట్ ఫండ్ పెట్టుకున్నా మాకు వెంటనే ఇచ్చింది. కానీ ఈ 500 కోట్లు ఇచ్చినాం, 700 కోట్లు ఇచ్చినాం, 1000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి ఏ ప్రభుత్వాలు అనలే. ఇవన్నీ మేము పెట్టుకున్నటువంటి డబ్బులు మా కోసం ఇచ్చాల్సింది ప్రభుత్వం ప్రకటించి అదనంగా అంటే పిఆర్సీ ఇస్తే అదనంగా భారం అవుతుంది ప్రభుత్వానికి ఇన్ని కోట్లు ఇచ్చినామని, లేదా డిఏను ప్రకటిస్తే ప్రభుత్వానికి 100 కోట్లు మేము ఇస్తున్నాం అని చెప్పి అది ప్రకటించాలి. కానీ 700 కోట్లు ఇస్తున్నాం, ఇప్పుడు 1000 కోట్లు ఇస్తున్నాం అంటే ప్రజల లోపల ఎట్లయిందంటే ఇలా ప్రభుత్వాలు ఈ కేవలం ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి దుష్ప్రచారం ప్రజల లోపల కలుగుతుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, నిన్న 1000 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఏది 50% రిటైర్మెంట్ వాళ్ళకు, 50% వర్కింగ్ వాళ్ళకు అని చెప్పి ఇస్తే అది అన్ని మీడియాలలో, అన్ని ప్రధాన పత్రికల లోపల, అన్ని ప్రధాన శ్రవంతి లోపల ప్రచురితమైనాయి. అయితే ఒక ఎగ్జాంపుల్, నేను మా దగ్గర ఒక మిత్రుడు బిడ్డ పెళ్లి కోసం 5 లక్షలు అప్పు చేసిండు ఒక అతని దగ్గర. ఆయన ఏం చేసిండు, నిన్న ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చింది కదా నా 5 లక్షలు ఇవని చెప్పి వాళ్ళ ఇంటికి పోతే నాకు రాలేదంటే నమ్మతలేడు. ఎందుకు నమ్ముతారంటే నేనే ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చింది కదా మీకు రాలేదంటే ఉంటది అంటే నా పైసలు ఎగ్గొడదామని ఆలోచన కొద్దీ మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి కొంత ఘర్షణ వాతావరణం జరిగితే నేను వారికి సర్ది చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు జీపీఎఫ్ ఒకసారి ఇచ్చిండ్రు, టీఎస్జీఎల్ఏ కొంతమందికి ఇచ్చిండ్రు, గ్రూప్ ఇన్సూరెన్స్ అంతా 50-60 వేల కంటే ఎక్కువ ఇచ్చి ఉండదు, అది కూడా కొంతమందికి ఇచ్చారు.
ఇవాళ జీపీఎఫ్ ఏం చెప్పింది ప్రభుత్వం 2025 అక్టోబర్ వరకు క్లియర్ అవుతున్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. అవును. కానీ వాస్తవానికి 2025 అక్టోబర్ కాదు కదా, 2026 డిసెంబర్లో అయిన రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి తన బిల్లు కొంచెం లేట్కి పోవడం వల్ల అతనికి జీపీఎఫ్ రాలేదు. 2025 జనవరి ఫిబ్రవరిలో వాళ్ళు కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసిన వాళ్ళకి కూడా, కేసు వేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి జీపీఎఫ్ రాలేదు. మరి అక్టోబర్ వరకు ఎట్లా వస్తుందని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఈ విధంగా ప్రచారం చేస్తే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మరి సరైనది కాదు. మొన్న మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని వేసారు, 5 మంత్రులతోటి కమిటీ వేసి వీళ్ళకి 100 రోజుల లోపల వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తామని చెప్పన్నారు. అంతకంటే ముందు హైకోర్టు ఏం చేసిందంటే 778 మంది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేశారు. అంటే 3500 మంది కేసు వేశారు. కానీ 778 మంది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు వేస్తే హైకోర్టు జడ్జి గారు సిఎస్ ను మీరు ఇమ్మీడియట్ గా రావాలి, హైకోర్టుకు అటెండెన్స్ ఇవ్వాలని చెప్పంటే అసెంబ్లీ జరుగుతుంది, నేను రాలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పంటే రాత్రి అర్ధరాత్రి వరకు నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తే మీరు రావాలంటే మరి వారు ఆన్లైన్ లో అటెండ్ కావడం, ఏప్రిల్ 9 వరకు వాళ్ళ బకాయిలు మొత్తం చెల్లిస్తా అని చెప్పి హైకోర్టు జడ్జి గారికి ఇచ్చిన మాట కూడా ఇలా ఏమైందంటే 221 మందికి మాత్రమే డబ్బులు చెల్లించడం జరిగింది. మిగతా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళందరికీ చివరికి జడ్జి గారు ఏం చెప్పారు, జూన్ 10 నాటికి ఏ ఒక్కరి కూడా బకాయిలు ఉన్నాయనే సమస్య నాకు రావద్దని చెప్పి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ ప్రభుత్వాలు హైకోర్టును మభ్య పెడతా ఉంది, ప్రజల్ని మభ్య పెడతా ఉంది, ఉద్యోగస్తులు మభ్య పెడతా ఉంది, రిటైర్మెంట్ అయిన వాళ్ళను అది గోస ఉంచుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మరి 1000 కోట్లు అనేది గత ప్రభుత్వాలు ఏంటంటే చెప్పలే. ఎందుకంటే ఎవ్రీ మంత్ మేము పెట్టుకున్నటువంటి మా డబ్బులే కదా, మా డబ్బులు మార్చివ్వడానికి అదనంగా ఇస్తలే కదా ప్రభుత్వం. కాబట్టి నేను ఒకటే దయచేసి అంటున్నా, 100 రోజుల లోపల ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రెవెన్యూ ఇన్కమ్ కమిటీ వేసిందో ఆ కమిటీ వాళ్ళు తప్పకుండా 25,000 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. దాదాపు అందులో ఒక 2,000-3,000 మంది వరకు డబ్బులు వచ్చేసి ఉంటాయి. కానీ మిగతా వాళ్ళందరికీ మొత్తంగా చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా, అట్లనే మన అన్న రవీంద్ర ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ తరఫున వారి ద్వారా కూడా నేను ప్రభుత్వానికి కొంచెం విన్నవించి ఈ రిటైర్మెంట్ డబ్బుల్ని వెంటనే ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా సార్. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా అన్నారు, గత ప్రభుత్వంలో ఈ 1000 కోట్లు